సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. స్కూల్కి నల్గొండ జిల్లాలోనే గొప్ప ప్రఖ్యాతి ఉందని చెప్పారు. నల్గొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో శనివారం పాఠశాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలల లిటరరీ, కల్చరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వేడుకలను ఘనంగా శోభాయమానంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ బాలశౌర్ రెడ్డి, రెక్టర్ డాన్ బోస్కో విచ్చేసి ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఫాదర్ బాలశౌర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ క్రీడోత్సవాల వల్ల విద్యార్థుల్లో ఐక్యత పెరుగుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులచే నిర్వహించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి విచ్చేసి బహుమతులను ప్రదానం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని, స్కూల్కి నల్గొండ జిల్లాలోనే గొప్ప ప్రఖ్యాతి ఉందని చెప్పారు. ఈ స్కూల్లో చదవటం విద్యార్థులకు గొప్ప వరంగా భావించాలని, ప్రస్తుతం విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదివి ఉన్నత రంగాల్లో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో ప్రశాంత్, సినీ నటుడు విశాల్, సునీల్ కుమార్, పాఠశాల పూర్వ విద్యార్థి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామ్రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. St. Mary's High School. The participants are P. Jashwant Kumar, participants are P. Ishwar, B. Lokesh, B. Kamal Tej. Pranay Reddy, K. Dotyas. Second place is bagged by St. Mary's High School. The participants are G. Sahiti, N. Akshit, M. Meghana. Manford School, Matampalli. Second place, Don Bosco High School, Nalgonda. High School, Sagar. Fourth place, St. Joseph High School, Sagar. High School, Nalgonda. Toto, Senior Girls. Mrs. K. Aksha Choudhury.
సో ఇందాక నా co-invitees అందరినీ పరిచయం చేస్తున్నప్పుడు what I got to know is most of them are the former students of the school, which is a very happy occasion for them to come back to the school because they have left the school quite some number of years back. Andaru malla return vacharu, so very proud moment for them. And నేను చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ tried for an admission in a Montfort school in Hyderabad. Unfortunately, I couldn't land an admission. నాకు అడ్మిషన్ రాలేదు ఆ రోజు. So, my co-invitees are fortunate enough to go to a Montfort school, which I couldn't. So, I'm sure, మీరందరూ కూడా ఇక్కడ చదువుతున్నందుకు పిల్లలందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా you guys are fortunate enough. మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ ఈవెంట్ ఇక్కడ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో పిల్లలందరికీ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మాంట్ఫోర్ట్ స్కూల్స్ 1965లో స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 60 years అయింది. 60 years అంటే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాబట్టి మొదటగా ఐ వుడ్ లైక్ టు హార్ట్లీ కంగ్రాచులేట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ మాంట్ఫోర్ట్ స్కూల్స్, మాంట్ఫోర్ట్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గ్రేవియల్, who been on the ground doing a lot of hard work, inculcating a lot of values, principles into the next generation of both India, Telangana and more particularly Nalgonda. Sir, thank you so much, because what you've done over the course of last 60 years is you've created a generation of citizens of Nalgonda. You've given them a bright future. I often meet a lot of kids, students who are there in US, a lot of people who've finished their education from here, who've accomplished a lot in their professional lives. కొంతమంది బిజినెస్లో, కొంతమంది అనేక రంగాల్లో ప్రొఫెషనల్స్, లాయర్స్గా, లేకపోతే చాలామంది నా మిత్రులు రామరెడ్డి గారు ఈరోజు ఇక్కడ లేరు, ఆయన రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. సో చాలామంది పిల్లలు ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా అనేక రంగాల్లో ప్రొఫెషనల్స్గా, వ్యాపారం అయితేనేమి, ఆర్థిక రంగం అయితేనేమి, రాజకీయం అయితేనేమి, అనేక రంగాల్లో కూడా వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు. సో వాళ్ళందరి లైఫ్స్ని మీరందరూ కూడా మంచి ప్రిన్సిపల్స్తో, మంచి ఫండమెంటల్ వాల్యూస్ తోటి, మంచి మారల్ వాల్యూస్ తోటి మీరందరూ కూడా ఇక్కడ తీర్చిదిద్దినందుకు మాంట్ఫోర్ట్ స్కూల్ మేనేజ్మెంట్, ఇంతకుముందు నేను ఇందాక నోట్ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 19 మంది ప్రిన్సిపల్స్, 19 ప్రిన్సిపల్స్ త్రూ ఈ కోర్స్ ఆఫ్ 60 yearsలో ఈ స్కూల్ మేనేజ్మెంట్ గడిచింది. సో మరొకసారి స్కూల్ మేనేజ్మెంట్కి నేను హార్టీలీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, వాళ్ళ సర్వీస్ కోసం అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెల్ఫ్ రియలైజేషన్ అంటే బహుశా టీచర్లకు కొంచెం పిల్లలందరూ కూడా నేర్పించవలసిన అవసరం ఉంది. తన వ్యక్తిత్వం గురించి, తన శరీరం గురించి, తన మనస్తత్వం గురించి పిల్లలు రియలైజ్ అయ్యే ఏజ్ ఏదైతే ఉందో అది 13-14 yearsలో రియలైజ్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి మానసికంగా వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ పర్సనాలిటీ గురించి రియలైజ్ అయ్యే ఫేజ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు అన్నమాట. సో సెల్ఫ్ రియలైజేషన్ వచ్చే కంటే ముందు పిల్లలందరూ కూడా వాళ్ళ టీచర్లు చెప్పినట్టుగా, వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టుగా వినాలి కూడా. సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత న్యాచురల్లీ పిల్లలందరికీ వాళ్ళ ఓన్ ఇండివిజువాలిటీ, వాళ్ళ ఓన్ క్యారెక్టర్ అనేది డిఫైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని కొద్దిగా మనం బాధ్యతగా, కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ, కొద్దిగా వాళ్ళని పైనుంచి గైడ్ చేసి వాళ్ళని నేర్చుకునే సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. Today we had a diocese level Diamond Jubilees competitions for Kho-Kho, volleyball, sports and games, and literary, cultural, fine arts. Around 11 schools participated in these competitions, and 800 students, girls, both boys and girls participated. It is a wonderful moment to see everyone participating and giving their showcasing their talent. It is a wonderful opportunity given to the students to come up and participate in this. Many of them won, and today the chief guest is Gutta Amit Reddy Garu, and guest of honor we have Dr. Prasad Garu and Soumya and Archana madam. All these people were present, and it was a wonderful occasion to share our hospitality and oneness. And I thank one and all, especially thank the staff and parents for encouraging all these events to go on smoothly. And I thank the media, especially CBN channel, to be with us and encouraging us to participate in these Diamond Jubilee celebrations. Thank you and God bless.